హలో ఎవరిబడి, దొండకాయ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు రసము. ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో కొంచెం నూనె వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 4 వైపులా కలిపి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. దాంట్లోని కొంచెం చింతపండు రసం వేసుకొని 4 వైపులా కలపాలి. కలిపి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మళ్ళీ తీసి కలుపుకొని వేయించుకున్న పోపు దినుసుల్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలు చిన్న చిన్నవి రౌండ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను బెల్లం ముక్క చిన్నది వేసాను. ఎవరికైనా ఎక్కువ తీపి కావాల్సి వస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఇంగువ కావాల్సిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. ఈ దొండకాయతోటి ఇంకొక వెరైటీ కర్రీ చేసుకుంటున్నాము. దొండకాయ ఉల్లికారము. దొండకాయల చివరన అటు ఇటు కట్ చేయాలి. మధ్యలో కూడా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాక కుక్కర్కి మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ అయిపోయాక ఆ కుక్కర్ మూత తీసుకొని ప్యాన్లోని కొంచెం నూనె వేసుకొని ఆ దొండకాయని వేసుకోవాలి. ఆ దొండకాయలు ఇటు అటు కలుపుకోవాలి. కొంతసేపు కలిపాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు 4 వైపులా కలిపినాక అలా కలుపుకోవాలి. ఇంకా మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయని వేసుకొని మిక్సీ చేసి ఆ ముద్దను కూడా దీంట్లో కలుపుకోవాలి. జ్యూసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని కొంతసేపు మరిగించుకోవాలి. ఎంత ఆయిల్ కావస్తే అంత ఆయిల్ వేసుకోవచ్చు. దొండకాయ ఉల్లికారం కూర రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.